రేపు పొద్దున్న ఛార్జ్షీట్ వస్తే తెలుస్తుంది దాంట్లో నేను వెళ్ళానా లేదా, ఉన్నానా లేదా, తీసుకున్నానా లేదా బదనాం చేసేసారు నన్ను. అమ్మగారు చూసారా? మా అమ్మ వారం రోజులు అన్నం తినలేదు. మనుషులేనా? 2 రోజుల్లో మీరు న్యూస్ ఎలా వేసేస్తారు భాషాబాయ్? నాకు అర్థం కాదు. మా తమ్ముడే వచ్చేసాడు. మా అమ్మకి ఏదైనా అయితే బెంగళూరు మీడియాలో, ఇంగ్లీష్ మీడియాలో, తెలుగు మీడియాలో హేమకు టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చింది అని చెప్పి పెద్ద పెద్ద హెడ్డింగ్స్ లో వచ్చింది. ఈ ఒక్క బైట్ వింటే బెంగళూరు పోలీస్ కమిషనర్ మీరు అడ్డంగా దొరికిపోయారు. బర్త్డే పార్టీకి వెళ్ళారని చెప్పారా? బర్త్డే పార్టీలో గంజాయి డ్రగ్స్ ఎందుకు దొరుకుతారు హేమ గారు? మీరు నా కళ్ళను చూసి మాట్లాడండి. మీరు అక్కడికి పోయారా లేదా? మీ ఫ్లైట్ టికెట్లు మీరు అక్కడికి వెళ్ళారా? అసలు మీరు ఆ 2 వీడియోలు ఎందుకు పెట్టాల్సి వచ్చింది చెప్పండి. మా అసోసియేషన్ కూడా మీ వెంట ఎక్కడ నిలబడింది? మీడియాతో ఇప్పుడు చెప్తున్నాను కదా, ఇప్పుడు నాదండి, మీరు జవాబు చెప్పాలా? చెప్పండి. ఆ ప్రెజర్ లో ఆయన సస్పెండ్ చేశారు. ఈ మధ్య చర్చ మీకు మందు అలవాటు ఉందని ఒకరు, మందు అలవాటు లేదని ఇంకొకరు. బహిరంగంగా ఏ టెస్ట్ల కన్నా రెడీ, 100% నిలబడతాను. నేను మా తెలంగాణ సీఎం గారిని అపాయింట్మెంట్ అడుగుతున్నాను. ఇక్కడ మా పవన్ కళ్యాణ్ గారు, ఆయన్ని కూడా నేను అపాయింట్మెంట్ అడుగుతాను. నేను నుంచుంటా, నడి రోడ్లో నుంచుంటా, రాళ్ళు ఇచ్చి కొట్టండి పడతాను. అశ్వత్థామా అని గట్టిగా అరిచేసి అని మెల్లిగా అన్నట్టు అయిపోతుంది మా బతుకులు. ఇప్పుడు నేషనల్ మీడియా ధృవీకరిస్తోంది రేవ్ పార్టీలో ఎందుకు హేమ నేషనల్ వైడ్ బ్రేకింగ్ న్యూస్ గా మారిపోయారు? నటి హేమను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె చేసిన నేరం ఏమిటి? చాలా ఛానల్స్లలో, వెబ్సైట్లలో వెతికాను, కానీ అన్ని సగం సమాధానాలే. నేరుగా హేమకే ఫోన్ చేశాను, ఇంటర్వ్యూ కావాలని అడిగాను. ఆమె అంగీకరించారు. టైం, డేట్, ప్లేస్ నిర్ణయిస్తే తానే వస్తానని చెప్పి అంగీకరించారు. మా మీద గౌరవంతో హేమ నేరుగా వైజాగ్ వచ్చేశారు. నమస్తే. ఈరోజు మా అతిథి యాక్ట్రెస్ హేమ అలియాస్ కృష్ణవేణి. 35 సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీ. 2 రాష్ట్రాల్లో ఆమె తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఆమె నటనకు అభిమానించని వాళ్ళు ఏ వాకిటలు ఉండదు. అంతగా ఆకట్టుకున్నారు హేమ. ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, ఒక కమెడియన్గా అందరి మన్ననలు పొందిన హేమ ఈరోజు ఒంటరిగా మారిపోయారు. కారణం ఏంటి? హేమ మీద ఉండే ఎందుకు అంత సిచ్యువేషన్ వచ్చింది? హేమ అంటే ఈరోజు రేవ్ పార్టీ గుర్తుకొస్తుంది. హేమ అంటే ఈరోజు ఫామ్ హౌస్లో తీసిన వీడియో గుర్తుకొస్తుంది. హేమ అంటే ఈరోజు ఆమె చేసిన ఒక బిర్యానీ వీడియో గుర్తుకొస్తుంది. ఇవన్నీ స్వయం కృతాపరాధం కూడా చెప్తుంది. ఇవన్నీ ఏంటంటే ఒక ఇన్సిడెంట్ని తప్పించుకోవడానికి ఆమె కొన్ని తప్పులు చేశారు. అదే ఆమె మెడకు చుట్టుకుందని చెప్పి భావించే వాళ్ళు కూడా లేకపోలేదు. అయితే ఇంట్లో నిజాలేంటి? ఈ రేవ్ పార్టీ ఎంతవరకు నిజము, ఈ ఫామ్ హౌస్ వీడియోస్ ఎంతవరకు నిజము, బిర్యానీ ఎంతవరకు నిజము, ఇది ముందు ఆమె మాట్లాడిన తర్వాతే ప్రశ్నలు స్టార్ట్ చేద్దాం. ప్రశ్నలు నేను ఒక్కడనే కాదు, పాపులర్ అడ్వకేట్ చిరంజీవి తానికొండ ఉన్నారు, సాదియా జాఫర్ కూడా ఈరోజు మన డిబేట్లో ఉన్నారు. నమస్తే మేడం. ముందుగా నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత బర్త్డే పార్టీలో ఒకసారి కలిసాం. బర్త్డే పార్టీ అండి, ఈమె బర్త్డే రోజు. ఒక 3 minutes టైం ఇస్తాను మీకు. అసలు ఏం జరిగింది? రేవ్ పార్టీకి సంబంధించి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? అసలు రేవ్ పార్టీ కాదా అనేది మొత్తం 3 minutes చెప్పిన తర్వాత ఆ తర్వాత ప్రశ్న స్టార్ట్ చేద్దాం. ఓకే. గత కొన్ని రోజుల నుంచి, అంటే కొన్ని నెలల నుంచి అనుకోవచ్చు, నా మీద చాలా వివాదాలు వచ్చినాయి. చాలా ఒక బుర్ర తీసుకొచ్చి ఆల్మోస్ట్ నా మీద చల్లుతూనే ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా. దానికి రీజన్ ఏంటంటే, నేను ఒక బర్త్డే పార్టీకి వెళ్ళడమే దానికి రీజన్. నేను సాటర్డే బర్త్డే పార్టీకి వెళ్ళాను. చాలామంది ఆ టికెట్స్ కూడా వేశారు. ఒక ఫ్యామిలీతో వెళ్ళాను నేను, మా అన్న, వదిన, వాళ్ళిద్దరు, మేము 3 వెళ్ళాం. సాటర్డే వెళ్ళాం. సండే ఏం జరిగిందని ఎవరికీ తెలియదు. సో ఓకేనా.
నేను ఈ ఆల్ ఓవర్ వరల్డ్ నా కాలు భూమి మీద ఉన్నంత వరకు నేను ఏ పార్టీస్కి వెళ్ళినా 12-12:30కి నేను వెళ్ళిపోతానండి. ఏ పార్టీలో ఉండని, అది హైదరాబాద్ అవ్వనివ్వండి, ఇంకెక్కడైనా అవ్వనివ్వండి, నాకు ఆ అలవాటు ఉంది. ఇప్పుడు నేను అక్కడ ఆ పార్టీలో ఆ టైంకి ఉన్నానా లేదా అనే విషయం మాత్రం కోర్టులో కేసు జరుగుతూ ఉంది. ఆ డీటెయిల్స్ అన్నీ నేను ఇప్పుడు చెప్పలేను, ఓకేనా. నేను వెళ్ళింది బర్త్డే పార్టీకి, నాట్ ఎట్ ఆల్ రేవ్ పార్టీ. నాతో పాటు ఎవ్వరు రాలేదు. నాకు అన్న అని నేను పిలుచుకునే ఒక ఆయన, వాళ్ళ వైఫ్, మేము ముగ్గురం వెళ్ళాం ఇక్కడి నుంచి. వాసు నా అబ్బాయి నా క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్. దట్ ఈస్ బర్త్డే పార్టీ, 101% బర్త్డే పార్టీకే మేము వెళ్ళాం, ఓకే. సెకండ్, ఫామ్ హౌస్ వీడియో గురించి నేను ఉన్నానా లేదా అనేది కోర్టు డిసైడ్ చేస్తుంది. కోర్టు నుంచి తీర్పు వచ్చిన తర్వాత నేనే ప్రెస్ మీట్ పెట్టి ఆ కోర్టు తీర్పు ఏమిచ్చిందో మీ ముందు పెడతాను, ఓకే. థర్డ్ వన్, బిర్యానీ. నేను నా ఇంట్లోంచి బిర్యానీ చేసి లైవ్లో, ఆ రోజు లైవ్లో మార్నింగ్ 8కి ఒకసారి లైవ్కి వచ్చాను, తర్వాత 8:30కి వచ్చాను, 10కో 9:30కు బిర్యానీ లైవ్లో బిర్యానీ చేసి ఆ తర్వాత బిర్యానీ పోస్ట్ చేశాను. దాన్ని కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బురద జల్లేశారు. తర్వాత ఈ ఆదివారం ఏదైతే ఉందో ఈ ఫామ్ హౌస్ గురించి మాట్లాడుతున్నారో, ఆ రోజు నేను ఎన్ని వందల కాల్స్ అటెండ్ చేశానో నాకు తెలుసు, ఓకే. అంటే ఇప్పుడు నేను రామా అంటే వీళ్ళు వెళ్ళి అక్కడికి అదిగో మిమ్మల్ని రామ్మ అనింది, లేకపోతే మిమ్మల్ని డాష్ అనింది అని చెప్పి అక్కడ వాళ్ళని రెచ్చగొట్టడం జరుగుతుంది అన్నమాట. అందుకని ఆ విషయం, ఆ ఫామ్ హౌస్ విషయం ఒక్కటి తప్ప నేను మిగతా అన్నీ మీతో షేర్ చేస్తాను, మీతో మాట్లాడతాను. బిర్యానీ నేను మా ఇంట్లో చేసి లైవ్లోది పోస్ట్ చేశాను నేను. దాన్ని కూడా బురద చల్లేస్తారు. ఎవరో ఒక అతను ఫోన్ చేసి అడుగుతున్నారండి, అమ్మ ఈ కష్టాలు ఎన్నో రోజులు ఉండవు, అయిపోతాయి, ఒక టీవీ న్యూస్ ఛానల్ అన్నమాట. నేను అన్నాను, సార్ నాకు కష్టాలు ఉన్నాయని కూడా మీరే డిసైడ్ చేసేస్తారా? నాకే కష్టాలు లేవు, నేను చాలా హ్యాపీగా ఉన్నాను అనేది చెప్పాను. తర్వాత ఇక్కడి నుంచి నేను ఒక్కదాన్ని వెళ్ళానండి. నేను వాళ్ళు నాకు నోటీస్ పంపించారు. సో పంపిస్తే నేను వాళ్ళకి రిప్లై ఇచ్చాను, నాకు ఒంట్లో బాగాలేదండి, నేను నెక్స్ట్ మీరు ఎప్పుడు పిలిచినా వస్తాను, మీకు సమాధానం చెప్తానని చెప్పాను. తర్వాత మళ్ళీ ఇంకొక నోటీస్ పంపించారు. సెకండ్ నోటీస్కి నేను వెళ్ళి వాళ్ళకి పోలీసు ఎవరైతే ఏసీపీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి, సార్ నేను ఆల్రెడీ రీచ్డ్ సార్, వెన్ మీరు రమ్మంటారు. వాళ్ళేమో కన్నడ, మనకేమో తెలుగు, వాళ్ళకి భాష రాదు, నాకు వాళ్ళ భాష రాదు. నేను వస్తాను సార్, మీరు ఎప్పుడు టైం ఇస్తే అప్పుడు నేను వచ్చి కలుస్తానన్నాను. ఒంటరిగా వెళ్ళాను. నేను తప్పు చేసి ఉంటే 10 మంది లాయర్ని తీసుకుని వెళ్ళి ఉండేదాన్ని. వాళ్ళు అరెస్ట్ చేస్తారు అనుకుంటే నేను బెయిల్ పిటిషన్ పెట్టుకుని వెళ్ళి ఉండేదాన్ని. నేను జెన్యూన్ కనుక నేను రైట్ అవే వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి నేను మాట్లాడాను. తర్వాత భాషపై ఇంకొకటి, మన క్లిప్పింగ్స్ వేసుకునేటప్పుడు నాకు ఆ క్లిప్పింగ్ ఒకటి కావాలి. నన్ను హాస్పిటల్లో టెస్ట్ చేశారు, టెస్ట్కి తీసుకెళ్లారు. ఆ రోజే నాకు టెస్ట్ చేస్తున్నారు, అప్పుడే టెస్టులు తీస్తున్నారు. అంతకుముందే హేమకి పాజిటివ్ వచ్చేసింది, హేమకి పోలీసులు అనౌన్స్ చేసేసారు. అసలు ఏ అఫీషియల్ వెబ్సైట్లో పోలీసులు అనౌన్స్ చేశారు నాకు పాజిటివ్ వచ్చిందని? ఏ పోలీస్ వెబ్సైట్లో నా ఫోటో వేశారు? ఏ పోలీసు నా గురించి నా పేరు చెప్పి మీకు చెప్పారు చెప్పండి? నేను అన్ని క్లిప్పింగ్స్ చూశాను, సిపి గారి ప్రెస్ మీట్ నేను మొత్తం చూశాను. వీళ్ళు అడిగారు సెలబ్రిటీ ఉందా, 1 సెలబ్రిటీ ఇస్ దేర్ అన్నారు. ఒకసారి ఆ ప్రెస్ మీట్ ఒకసారి ప్లీజ్ ఒకసారి ఆ ప్రెస్ మీట్ ఒకసారి అండి కమిషనర్. On the night of 19th May, Bangalore City Crime Branch officers and staff on specific information have raided a farmhouse on the outskirts of Bangalore City, somewhere in Electronic City area, and they have found nearly about 100 persons indulging in a party, and on detailed search several drugs and narcotic substances have been seized from the place. Based on this, a case is registered in Electronic City Police Station and 5 persons have been arrested. Drugs like cocaine, MDMA crystals and hydro ganja, these kind of things have been seized from the spot. Telugu boroilla. I don't know the name. హేమ గారు, ఈ ఒక్క బైట్ వింటే బెంగళూరు పోలీస్ కమిషనర్ మీరు అడ్డంగా దొరికిపోయారు. ఎలాగంటే మీరు ఇందాక ఏం చెప్పారు, బర్త్డే పార్టీకి వెళ్ళారని చెప్పారా? బర్త్డే పార్టీలో గంజాయి డ్రగ్స్ ఎందుకు దొరుకుతారు హేమ గారు? నేను అదే చెప్తున్నానండి, మాకు తెలీదు బర్త్డే పార్టీలో గంజాయి ఉంది, డ్రగ్స్ ఉన్నాయి, ఇలా జరుగుతుందని తెలిస్తే మేము ఎందుకు వెళ్తాం అక్కడికి? ఏమండి
అయినా కూడా మీకు అక్కడ కూడా చూడండి, మీరు పాయింట్ ఇంకొకటి నేను చెప్పాలనుకున్న క్లారిటీ, అక్కడ ప్రెస్ వాళ్ళు సెలబ్రిటీ ఉన్నారా, హేమ ఉందా అని అడిగితే ఆయన ఏం చెప్పారు, తెలియదు. ఒక సెలబ్రిటీ అయితే ఉన్నారు, హేమ అంటే తెలియదు అని అన్నారు. వీళ్ళు ఏం చేశారు, హేమ ఉందని చెప్పేశారు, పేరు అనౌన్స్ చేసేసారు, ఆవిడ ఉంది అని చెప్పి మన వాళ్ళు కన్ఫర్మ్ చేసేసారు. ఏమండి మీరు నా కళ్ళను చూసి మాట్లాడండి, మీరు అక్కడికి పోయారా లేదా? నేను సాటర్డే వెళ్ళాను, సండే ఏం జరిగిందో ఎవరికి తెలుసు. అంటే మీ ఫ్లైట్ టికెట్లు అదే సాటర్డే టికెట్లు ఇచ్చారు, సండే టికెట్లు ఇచ్చారా? సండే నేను వచ్చేసానేమో. మీరు అక్కడికి వెళ్ళారా? నేను వెళ్ళాననే చెప్తున్నాను కదా. ఎన్ని గంటలకు వెళ్ళారు? నేను మధ్యాహ్నం 2 o'clock వెళ్ళాం. సాటర్డే వెళ్ళాం సార్ మేము. సాటర్డే 2 o'clock సాటర్డే వెళ్ళాము. అది రైజింగ్ ఏదో సన్ రైజ్ సన్సెట్ లేదు సాటర్డే అసలు పార్టీనే లేదండి, వాళ్ళు పెట్టిన పార్టీ సండే. ఓకే 19th, సాటర్డే వచ్చి 18th, మేము వెళ్ళింది సాటర్డే. ఓకేనా, నాట్ సండే. ఇప్పుడు నేను అక్కడ ఏం జరిగిందో నేను పిన్ టు పిన్ చెప్పొచ్చు, కానీ ఇప్పుడు నేను చెప్పే పరిస్థితిలో లేను. ఎందుకు చెప్పట్లేదు అంటే ఇప్పుడు కోర్టులో కేసు ఉంది, నేను ఏం మాట్లాడినా అది ఇంకొకలాగా వెళ్తుంది. ఆల్రెడీ మనోళ్ళు చేసిన హడావిడికి ఎంత హడావిడి జరిగిందో నాకు తెలుసు, ఎంత బాధపడ్డానో ఎంత ఫేస్ చేశానో నాకు తెలుసు. సబ్జుడిస్ కాబట్టి నేను దాంట్లో కేసు లోపలికి వెళ్తాను, ఎందుకంటే ఇది మీడియా ట్రయల్స్. అందుకనే చెప్తున్నా, ఇప్పుడు మీరు అక్కడ ఉన్నారా లేదంటే, ఇప్పుడు నేను లేనంటే ఒక గొడవ, ఉన్నానంటే ఇంకొక గొడవ. అసలు కాదు. చెప్పండి ఒక మాట చెప్పండి. చెప్పండి. ఒక ఫోటో బయటకు వచ్చింది, ఆ ఫోటోలో మీరు ఏదైతే ధరించున్నారో డ్రెస్ ధరించున్నారో అదే డ్రెస్ మీద మీరు నేను నా ఫామ్ హౌస్ లో చిల్ అవుతున్నాను అన్న డ్రెస్ రెండు ఒక్కటే. సరే, నేను వీడియో పెట్టాను, అది నా డ్రెస్, నా వీడియో. ఇప్పుడు మీరు పెట్టిన ఫోటో ఎవరు పంపించారు మీకు? ఏ పోలీస్ ఆఫీసర్ పంపించారు? ఏ పోలీస్ అఫీషియల్ వెబ్సైట్లో నా ఫోటో పెట్టారు? ఏ పోలీస్ అఫీషియల్ వెబ్సైట్లో నా పేరు అనౌన్స్ చేశారు? ఏ పోలీస్ ఆఫీసర్ నా పేరు చెప్పారు? ఇప్పుడే కదా మీరు చూసారు. మీరు చెప్పండి నాకు. ఒక నిమిషం. హేమ అంటే ఒక డైనమిక్ టెర్రర్ లేడీ. ఓకే, ఏ ఆధారం లేకుండా పోలీసులు మిమ్మల్ని ఇలా పిక్ చేసి తీసుకుని అరెస్ట్ చేస్తారని నేను అదే చెప్తున్నానండి, నేను వెళ్ళానని చెప్తున్నాను. కానీ సండే ఏం జరిగిందో కోర్టులో ఉంది కేసు. హేమ గారు ఒక మాట చెప్పండి, మిమ్మల్ని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు? ఏ బేస్ మీద అరెస్ట్ చేశారంటారు? ఏ బేస్ మీద అరెస్ట్ చేశారంటే ఈవిడ పార్టీకి వచ్చారు, అటెండ్ చేశారు, డ్రగ్స్ తీసుకున్నారేమో అని అనుమానంతో ఉన్నాము అన్నారు తప్ప డ్రగ్స్ తీసుకున్నారని కన్ఫర్మ్ చేయలేదండి. ఇప్పుడు నేను ఒకటి చెప్పనండి, ఇది బెంగళూరు మీడియాలో, ఇంగ్లీష్ మీడియాలో, తెలుగు మీడియాలో హేమకు టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చింది అని చెప్పి పెద్ద పెద్ద హెడ్డింగ్స్ లో వచ్చిన బ్రేకింగ్ న్యూస్ ఎక్కడ వచ్చింది? పోలీసుల దగ్గర రాలేదు బ్రేకింగ్ న్యూస్, మీడియాలో వచ్చింది బ్రేకింగ్ న్యూస్. పోలీసులు ప్రతి దానికి ఇవ్వరు మేడం. పోలీసులు అప్పుడు పోలీసులు ఇవ్వనప్పుడు, సాక్ష్యాధారాలు లేనప్పుడు నా మీద ఎలా ఎలిగేషన్స్ వేస్తారండి? ఇప్పుడు ఇక్కడ ఇంతక పోలీస్ కమిషనర్ మాట్లాడేటప్పుడు మేము 100 పైచిలుకు మంది ఉన్నారు, వాళ్ళందరినీ మనము శాంపిల్స్ తీసుకున్నాం. అంటే తీసుకునే స్టేజ్ లో ప్రెస్ మీట్ అడ్డొచ్చాను. నేను ఒక వీడియో హాస్పిటల్ నుంచి బయటకు వచ్చినప్పుడు నాది ఒక వీడియో ఉంది, ఒకసారి కుదిరితే ప్లే చేయగలుగుతారా? దాంట్లో నేను చాలా వివరంగా చెప్పాను, ఒక్కసారి అది ప్లే చేయండి, దాని గురించి మాట్లాడదాం. ఇప్పుడు బ్లడ్ శాంపిల్స్ గురించి మాట్లాడారు కదా, ఆ వీడియో ప్లే చేయండి, దాని గురించి ఇప్పుడు మాట్లాడదాం మనం. ఆ వీడియో ఒకసారి ప్లే చేయండి అమ్మా. ఇప్పుడు నా హెయిర్ టెస్ట్, నైలు, బ్లడ్, యూరిన్ ఇప్పుడు తీసుకుంటున్నారు. ఇప్పుడు నాకు మీరు వేసిన న్యూస్ రాంగ్, అర్థమైందా? ఇప్పుడు తీసుకుంటున్నారు, దీంట్లో నెగటివ్ వస్తుందా పాజిటివ్ వస్తుందా తర్వాత అర్థమైంది కదా మీకు? సో ఇది వీళ్ళు చేసే పని. అంతే కదా, చెప్పండి. విన్నారు కదా ఏం చెప్పానండి? అప్పుడు తీసుకున్నారు మీరు శాంపిల్స్, హెయిర్ శాంపిల్స్, బ్లడ్ శాంపిల్స్ అన్నారు. మరి నాకు పాజిటివ్ వచ్చిందని ఎప్పుడేసారు సార్? అంతకు ముందరే వేసేసారు కదా. అక్కడ పోలీసులు ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళ మధ్యలోనే నేను చెప్పాను మీడియాకి. దానికి హేమ ఓవర్ యాక్టింగ్ అంటే ఒక న్యూస్ స్ప్రెడ్ అయిపోయిందండి, వేసేసారు, ఆన్లైన్లోకి ఎయిర్లోకి వెళ్ళిపోయింది, దాన్ని నిజం చేసుకోవాలి. అందుకని పాజిటివ్ వచ్చేసింది. ఎక్కడ వచ్చేసింది సార్? ఎవరు అనౌన్స్ చేశారు? ఏ అఫీషియల్ పోలీస్ వెబ్సైట్ లో హేమకి పాజిటివ్ వచ్చిందని ఏ పోలీస్ అనౌన్స్ చేశారు? ఏ పోలీస్ వెబ్సైట్ లో నా గురించి మాట్లాడారు చెప్పండి. మీరు సాటర్డే బర్త్డే పార్టీ అన్నారు, మరి సండే కదా రేపు పార్టీ? అది రేవ్ పార్టీ సండే అయింది, మేము వెళ్ళింది సాటర్డే. నేను అదే చెప్తున్నాను కదా, సండే ఏం జరిగింది అనేది ఇంటర్నల్ విషయం. ఇప్పుడు నేను కోర్టుకి సంబంధించిన విషయాలు నేను ఇక్కడ మాట్లాడకూడదు. అందుకే కోర్టులోంచి తీర్పు వచ్చిన తర్వాత నేనున్నానా లేనా, డ్రగ్స్ తీసుకున్నానా లేదా అనేది కోర్టు తీర్పు వచ్చిన తర్వాత బహిరంగంగా
నేను పెడతాను. నేను కానీ అందరూ మీరు వెళ్ళారు అంటున్నారు ఎలా వెళ్ళారంటున్నారు? మీ photos. మీడియా వాళ్ళ వల్ల వెళ్ళాను అంటున్నారు. Yeah, of రైట్, course. అంటే మీడియా media- పబ్లిసిటీ వల్ల వెళ్ళాను మీడియా అంటున్నారు. కూడా ఎలా చూపిద్ది, మీరు ఉంటేనే కదా చూపిస్తారు. అదే AI జనరేట్ చేసి ఎవరు చూపించరు కదా. ఇచ్చారు? ఏ పోలీస్ ఆఫీసర్ ఇచ్చారు? ఏ వెబ్సైట్ లో అఫీషియల్ గా పెట్టారని అంటే అడుగుతున్నాను ఇచ్చారు నేను. లేదో కాదు, మీకు ఫోటో కనిపించింది కదా. నేను మీడియాని నమ్మను, నేను పోలీసుని నమ్ముతున్నాను, నేను లా అండ్ ఆర్డర్ రెస్పెక్ట్ చేస్తున్నాను. సార్, నేను లా అండ్ ఆర్డర్ని రెస్పెక్ట్ చేస్తున్నాను, పోలీసుని రెస్పెక్ట్ చేస్తున్నాను. ఒక ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు ఏ పోలీస్ ఆఫీసర్ సార్ ఇన్వెస్టిగేషన్లోంచి ఒక ఫోటో బయటికి పంపిస్తాడు? వన్ థింగ్, మీరు ఇప్పుడు ఫోటో గురించి మాట్లాడుతున్నారు, ఓకేనా? నేను ఫోటో దాటి ముందుకు వెళ్ళిపోయాను. నేను ఎక్కడ కానీ మాట్లాడుతాను? photo అయితే దొరికింది కదా. నేను నువ్వు ఫోటో దగ్గర ఆగిపోతున్నాను నాన్న. నేను ఫోటో గురించి చెప్పేశాను, ఓకేనా? అయిపోయింది నాది. నేనేమంటానంటే నా బ్లడ్ టెస్ట్ నేను 3వ తారీఖుని ఇస్తే బిఫోర్ దట్ కానీ పాజిటివ్ వచ్చింది కదా. అది ఎక్కడ వచ్చింది? అసలు టెస్ట్లే ఇవ్వకపోతే పాజిటివ్ లాస్ట్ లో రిజల్ట్ అయినా పాజిటివ్. yes sir, yes. Crime registered on 19/5/2024. ఓకే, 19/5/2024 మేడంకు టెస్ట్లు అయింది 3rd June 2024. ఇప్పుడు మేడం అనేది ఏంటంటే నాకు టెస్టులు చేసిందే June 3rd కదా, అంతకంటే మీడియా ముందే నాకు పాజిటివ్ వచ్చేసింది, టెస్టులు చేశారు, పాజిటివ్ వచ్చింది అని అంటున్నారు. ఆ మీడియా కావాలని కదా తప్పు చేసింది అని అంటున్నారు. ఇంకో ఇక్కడ నాకు రెండు విషయాలు క్లారిటీ రావాలండి. ఒకవైపు అక్కడ రేవ్ పార్టీ జరుగుతూ ఉంది, ఓకే? అది రేవ్ పార్టీ కాదు. ఎవరు అనౌన్స్ చేశారు రేవ్ పార్టీ అని? పోలీస్ ఆఫీసర్ అనౌన్స్ చేశారా? మీరు వెళ్ళారా? పోలీస్ ఆఫీసర్ అనౌన్స్ చేశారా? నేను వెళ్ళేదా లేదా అనేది నాకు కోర్టు తీర్పు వచ్చేదాకా నేను మాట్లాడలేను భయ్, లేకపోతే మొత్తం అక్కడ ఏం జరిగిందో మొత్తం చెప్పేదాన్ని నేను. ఇప్పుడు నాకు ఒక లీగల్ క్వశ్చన్ ఉంది. మీరు మాట్లాడితే మేడం అయినా మీరైనా రేవ్ పార్టీ అంటున్నారు. అసలు ఈ రేవ్ పార్టీ ఈజ్ ఇన్నోవేటివ్ వర్డ్. అసలు రేవ్ పార్టీ అన్నదే ఇట్ ఈస్ ఎ మీనింగ్లెస్ వర్డ్. ఇప్పుడు ఒకటి బర్త్డే పార్టీ అనుకుందాం, ఎస్, దాంట్లో గంజాయితో ఏం చేస్తారు? కేక్ కట్ చేస్తారు, బర్త్డే పార్టీ, లేకపోతే మందు పార్టీ చేసుకుంటారు. అక్కడ నిషేధిత డ్రగ్స్ అందుకు జాఫర్ భాయ్ ఒక నిమిషం. ఇప్పుడు మనం కూడా పార్టీలకు వెళ్తాం, చాలా పార్టీలకు వెళ్తాం, బర్త్డే పార్టీలకు వెళ్తాం, మెహందీలకు వెళ్తాం, సంగీతులకు వెళ్తాం, రకరకాలు వెళ్తాం. నిజంగానే అక్కడ పార్టీలో ఏమున్నాయో ఎలా ఉన్నాయో అందరికి ఎలా తెలుస్తుంది? పైగా 100 మంది పార్టిసిపేట్ చేస్తే 10 మంది హైపర్ యాక్టివ్ గా రకరకాలుగా ఉంటారు. మరి డాన్స్ మందు ఎక్కువైపోయి న్యూసెన్స్ చేసే వాళ్ళు, అల్లరి చిల్లర గాళ్ళు, రిఫ్రాఫ్ గాళ్ళు కూడా ఉంటారు. అయితే నా జెన్యూన్ క్వశ్చన్ ఏంటి అంటే ఇప్పుడు మేడం మాట్లాడిన తర్వాత 100 మంది, మీరు ఒకసారి ఆలోచించండి, పోలీస్ కమిషనర్ ప్రెస్ మీట్లో 100 మంది అక్కడ వెళ్ళారని చెప్పారు. 150 మంది తర్వాత అన్నారు. సో ఆ ఫిగర్ పక్కన పెడతాం, వదిలేండి. ఓకే సరే, ఓకే. 100-150 మంది అంటే 86 మందికి పాజిటివ్ టెస్ట్ వచ్చింది. ఇక్కడ హేమ గారు ఉన్నారా లేదా, ఏమి లేదని చెప్తున్నారు, పక్కన పెడతాం. అంటే 1/3 మెంబర్స్కి పాజిటివ్ వచ్చిందంటే అందరు డ్రగ్స్ సంబంధించింది. దాన్ని రేవ్ పార్టీ అనకుండా బర్త్డే పార్టీ అని ఎలా అనుకుంటారు చిరంజీవి గారు? సరే, ఎలా అనుకుంటారు చెప్పండి? మీరు అదే తప్పు పడుతున్నారు. ఓకే, అక్కడ పోయారు, ముందుగానే వచ్చారు. మీరు డిసైడ్ చేయకండి నేను పోయేనా లేదా అనేది. కోర్టు వచ్చిన తర్వాత నేను చెప్తాను. లేదు, నేను సాటర్డే వెళ్ళానని చెప్తున్నాను. సాటర్డే 18th 19th ఏం జరిగిందో కోర్టులో ఉంది. ఆ కోర్టు తీర్పు వచ్చిన తర్వాత నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్తా. కోర్టులో తీర్పు ఏమి ఇచ్చారు? ఇప్పుడు నేను రెస్పెక్ట్ చేస్తున్నాను పోలీసుని, నేను కోర్టుని రెస్పెక్ట్ చేస్తున్నాను. అందుకని లోపల ఏం జరిగిందా అనేది, ఎలా ఉన్నారు వాళ్ళు, రేవ్ పార్టీలో వాళ్ళు బట్టలు వేసుకుని ఉన్నారా, మళ్ళీ రేవ్ పార్టీ అంటున్నారు. అసలు రేవ్ పార్టీ అనకండి. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రేవ్ పార్టీ. కాదు జాఫర్ భాయ్, ఇప్పుడు గాస్పెల్ ట్రూత్ కాదు. ఇప్పుడు ఏదో రిపోర్ట్లో ఏదో రిజల్ట్ వచ్చిందన్నంత మాత్రాన అదేమి గాస్పెల్ ట్రూత్, దేవుడు చెప్పిన మాటలా కూడా మీరేం ట్రీట్ చేయక్కర్లేదు. ఆ జరిగే విధానాల్లో రకరకాల చేంజెస్ ఉంటాయి, రకరకాల సిస్టమ్స్ ఉంటాయి. పాజిటివ్ వచ్చిన వాళ్ళకి నెగిటివ్ చూపిస్తూ ఉంటారు, నెగిటివ్ వచ్చిన వాళ్ళకి పాజిటివ్ చూపిస్తుంటారు. చాలా ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఏమంటారు మీరు? అంటే పోలీసుల దగ్గర ఉన్న రిపోర్ట్స్ కూడా రాంగ్ అంటారా? జాఫర్ భాయ్, పోలీసులు అనకండి. పోలీసులు అసలు ఎవ్వరికి, మీ మీడియా వాళ్ళకి పోలీసులు వచ్చి ఇదిగో నేను పలానా సో పోలీసు, ఇదిగో హేమ గారి రిపోర్ట్ వచ్చింది, ఇదిగో హేమ గారి ఇది వచ్చిందని ఎవ్వరు ఇవ్వలేదు. ఇస్తే అఫీషియల్ గా ఏ పోలీస్ ఆఫీసర్ ఇచ్చారో వేయమని చెప్పండి. పోలీసులు ఇవ్వలేదు. నేను అసలు నా బ్లడ్ టెస్టే అక్కడ, నా శాంపిలే లేదు అక్కడ.
సండే ఏం జరిగిందో నేను మీకు చెప్పలేను. నాకు ఇంకో విషయం చెప్పండి ఇక్కడ. అది. ఇంకా చాలా సందేహాలు సో ఉన్నాయి. నేను 3వ తారీఖున పోలీసుల ముందు చెప్పాను. నాకు చాలా సందేహాలు ఇక్కడ. ఒక్క నిమిషం, మీరు ఇప్పుడు నా వాయిస్ విన్నారు కదా, వీడియో కూడా చూసారు మీరు. నేను ఇంతకు ముందు నా శాంపిల్స్ ఏమీ పోలీసుల దగ్గర లేవు. నేను ఇప్పుడే నైలు, హెయిర్ అండ్ బ్లడ్ శాంపిల్స్ ఇచ్చాను. ఎప్పుడు ఇచ్చాను? 3వ తారీఖున ఇచ్చాను. బిఫోర్ గానీ ఇంకా తెలియదండి, కోర్టుకి సబ్మిట్ చేస్తారు వాళ్ళు. ఓకే, ఇది కాకుండా నేను అఫీషియల్ గా టెస్ట్ చేయించుకున్నాను. ఉండండి, మాట్లాడండి. ఓకేనండి, పోలీసులు కూడా పోలీసులు వద్దు, పోలీసులు మంచోళ్ళు, దే ఆర్ గుడ్ పీపుల్. ఏ పోలీస్ ఆఫీసరు నా గురించి మాట్లాడలేదు, ఏ పోలీస్ ఆఫీసరు ఏ కోర్టు మీకేమీ చెప్పలేదు. ఐ రెస్పెక్ట్ కోర్ట్, ఐ రెస్పెక్ట్ పోలీస్. మళ్ళీ మీరు పోలీసులు లాక్కండి, ఓకేనా? మేడం, మీ స్టోరీలో అంతా విలన్ మీడియా అంటారా? అది మీరు డిసైడ్ చేయాలి. అంటే మీరు అలాగే అంటున్నారు కదా. నేను అనట్లేదు కదా, వాళ్ళు నన్ను అలాగే వేశారు కదా అంటున్నా. 3వ తారీఖు నీకు అర్థమవుతుంది అన్న, నేను 3rd టెస్ట్ ఇస్తే బిఫోర్ దట్ అసలు నా శాంపిలే లేదని పోలీసుల ముందరే చెప్తున్నాను. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ పోలీసులు. అదే నాకు అర్థం కాదు, ఏమో అది కూడా వాళ్ళనే అడుగుదాం. అసలు మీరు ఆ 2 వీడియోలు ఎందుకు పెట్టాల్సి వచ్చింది చెప్పండి? నేను ఫామ్ హౌస్ లో చిల్ అవుతున్నాను చెప్పి మీరు వీడియో పెట్టారు కదా. నేను అదే చెప్తున్నాను కదా, మళ్ళీ మీరు అలాగే అడుగుతున్నారు. నేను అది కాదు, నేను నా ఫామ్ హౌస్ లో ఉన్నాను అనలేదు. నేను హైదరాబాద్ ఫామ్ హౌస్ లోనే ఉన్నాను, నా ఫ్యామిలీతో చిల్ అవుతున్నాను అని చెప్పాను. ఇది చెప్పాను, నా ఫామ్ హౌస్ కాదు అది. సో నేను తర్వాత పెట్టలేదు కదా మీరు వీడియోస్, ఎందుకంటే 100 ఫోన్లు వచ్చేసినాయి అప్పటికే మీడియాలో హేమ ఉందంట అని అక్కడ సంచలనం చెల్లిపోతే 350 కాల్స్ 500 కాల్స్ నాకు వస్తూనే ఉన్నాయి రొటీన్ గా. అన్ని కాల్స్ ఎత్తుతున్నాను, కాదు అని చెప్పడానికి ట్రై చేశాను, నా వల్ల కాలేదు. ఇప్పుడు నేనేమంటున్నాను తెలుసా బాయ్, నేను ఉన్నానా లేదా, డ్రగ్స్ తీసుకున్నానా లేదా, ఇది కోర్టులో ఉంది. నేను అది అడగట్లేదండి. మళ్ళీ మీరు అదే అడుగుతారు, మళ్ళీ మీరు ఫామ్ హౌస్ అంటే మళ్ళీ అదే వస్తుంది మీకు. నేను వీడియోనే అంటున్నాను, దాని గురించి నేను పోలీస్ స్టేషన్ అక్కడ కేసు ఉంది. బిర్యానీ వీడియో నా ఇంట్లోంచి నేను హైదరాబాద్ లోనే ఉన్నానని పెట్టా. ఎందుకు పెట్టలేదు? బోల్సార్లు పెట్టా, చేపల పులుసులు వీడియోలు పెట్టాను. ఒకసారి ఓపెన్ చేసి చూడండి, నా ఇన్స్టాగ్రామ్ 100 సార్లు పెట్టాను నేను. ఇంకొకటి పెట్టడానికి రీజన్ కూడా ఏంటంటే 100 రకాల ఫోన్లు వస్తూనే ఉన్నాయి నాకు. అరే బాబు మీకు దండం నాన్న, నేను ఇక్కడే ఉన్నాను హైదరాబాద్లో, నేను మా ఇంట్లో ఉన్నప్పుడు మీకు అన్ని కెమెరాలు, లిఫ్ట్లు ఎక్కిన దగ్గర నుంచి కింద నుంచి బయటకు వెళ్ళే వరకు అన్ని రోడ్లని కెమెరాలు ఉన్నాయి. మా ఇంట్లో దగ్గర నుంచి మొత్తం నా గేటెడ్ కమ్యూనిటీ మొత్తం కెమెరాలు ఉన్నాయి. నేను మండే ఇంట్లోంచే నేను బిర్యానీ పెట్టాను. మర్చిపోయాను, నాకు మళ్ళీ డైవర్ట్ అయిపోయాను నేను. అసలు పాపం పవన్ కళ్యాణ్ గారు గెలిచిన ఆనందాన్ని కూడా మిగల్చలేదు నాకు. నేను పక్క కాపు మనిషిని, మీకు కూడా తెలుసా సంగతి. లాస్ట్ టైం కూడా పాప మనం చిరంజీవి గారి గురించి మాట్లాడుకున్నాం, కాపు అనే ఇది లేదు అని చెప్పేసి మాట్లాడుకున్నాం, మనకి గుర్తుంది కదా. సో ఇండియాలో రికార్డ్ వచ్చింది ఆయన. నేను అది ఎంజాయ్ చేయలేకపోయాను, అసలు ఎంజాయ్ చేయలేకపోయాను నేను. నాకు అసలు పండగ అసలు అలా అనాలి, అసలు జై జనసేన అని అరవాలి, ఏ జై కాపుల ఐక్యమత్యత వద్దిల్లాలి అని అరవాలనుకున్నాను. ఇది కూడా లేకుండా చేసేసారు ఇదంతా. అది మళ్ళీ ఏంటి బ్రేకింగ్ న్యూస్ హేమ అని ఇది చేశారు, హేమ అది చేసింది. ఏందన్నా నేను టెర్రరిస్ట్నా? ఎంతమందిని చంపానన్నా నేను? బెల్ట్ బాంబ్ పెట్టుకుని వెళ్ళానా నేను? ఏంది ఇది నాకు తెలియగడుతాను. అయినా ఏ హీరోకైనా ఇంత గతంలో పూరి జగన్నాథ్ వచ్చారు, లేదా ఇంకొకరు వచ్చారు, వాళ్ళ పేర్లు తీయకూడదు, ఐఎమ్ సారీ అండి. సో వీళ్ళందరూ వచ్చారు, ఎవరు వచ్చి సపోర్ట్ చేశారన్నా? హేమకు వచ్చేసి పబ్లిక్గా సపోర్ట్ చేయడానికి. నాకు నా హీరోలు, నాతో ఉన్న నా ఇద్దరు హీరోలు నా కూతుర్ని పంపించారు, నాకు ఏం కావాలో చూసుకున్నారు. అంతెందుకు మంచు విష్ణు కూడా నాకు సపోర్టివ్గా మాట్లాడారు, లాయర్స్ గురించి మాట్లాడారు, ఎన్ని చేశారు. మా ఇద్దరు హీరోలు అంటే నీ ప్రశ్న జవాబు వచ్చేసి ఉంటుంది. నన్ను ఎవరు వదలలేదమ్మా, అందరూ నా ఫ్రెండ్స్ అందరూ నాతోనే ఉన్నారు. ఎవ్వరు ఎలా అంటే అసలు డ్రగ్ మాఫియా, అసలు బెల్ట్ బాంబ్ పెట్టుకుని 1,00,000 మందిని చంపేశానా? నేను టెర్రరిస్ట్నా? ఏంటిది భాషా భాయ్? అస్సలు జాఫర్ భాయ్ నాకు అర్థం కావట్లేదు. నేను టెర్రరిస్ట్నా? నేను ఇంతమందిని చంపేశానా? నేను ఒక బర్త్డే పార్టీకి వెళ్ళింది అంత తప్ప. వాడు నా సొంత తమ్ముళ్ళలాగా. రేపు పొద్దున్న చార్జ్షీట్ వస్తే తెలుస్తుంది దాంట్లో నేను వెళ్ళానా లేదా, ఉన్నానా లేదా, తీసుకున్నానా లేదా. నేను ఆల్రెడీ ఇక్కడ నేను టెస్ట్లన్నీ చేపించాను భాషాబాయ్.
నాకు అన్ని నెగిటివ్ వచ్చినాయి, కానీ మనం చేయించుకున్నవి మనం ఇన్ఫ్లుయెన్స్ చేసామంటారు మీడియా వాళ్ళు, రైట్? అందుకని నేను ఎవరికి చూపించలేదు, ఓన్లీ మా అసోసియేషన్కి పంపించాను. నా ఛార్జ్షీట్ ఏదో ఛార్జ్షీట్ కాదు, ఎఫ్ఐఆర్ ఫైల్ నాకు బెయిల్ ఇచ్చింది కూడా నేను మా అసోసియేషన్ విష్ణుబాబు పంపించాను. యునానిమస్గా పాత వాళ్ళందరినీ కూడా కనుక్కున్నారు విష్ణుబాబు, ఇట్లా ఉందండి హేమకి మనం ఇట్లా చేశాము, మళ్ళీ కాల్ఫర్ చేయాలి తనని, ఎలాగని మురళీమోహన్ గారితో, రాజేంద్ర ప్రసాద్ గారితో, పెద్దవాళ్ళు మోహన్ బాబు గారితో అందరితో మాట్లాడితే ఈసీ మెంబర్తో సహా అందరూ యునానిమస్గా ఆ అమ్మాయికి కార్డు ఇచ్చేయండి, హేమ అలా చేయదు అని అన్నారు. ఇంత మీడియా బదలాం చేసింది కదా, ఇన్ని టెంపుల్స్కి వెళ్ళాను కదా భాషాబాయ్, అందరూ ఎంత హక్కు చేసుకున్నారో తెలుసా? నా గురించి నేను లేకుండా పుడింగ్ ఎలిమెంట్లో నేను ఉన్నానని ఇట్లనే న్యూస్ వేశారు. నేను ఫస్ట్ అరవలేదు భాషాబాయ్, అందరూ నేను అరుస్తున్నాను. ఇందాక కూడా నా బ్లడ్ టెస్ట్ లేవు, ఎలా వేస్తారు మీడియా వాళ్ళు, మీరు రాంగ్ అని చెప్పి నేను మాట్లాడుతున్నా. పోలీసులు అందరూ అక్కడే ఉన్నారు, రైట్? మాట్లాడుతుంటే హేమ గారు ఓవర్ యాక్టింగ్ చూడండి, నా బాధను ఎవరు అర్థం చేసుకోలేదు అక్కడ. ఆవిడ ఓవర్ యాక్టింగ్ చూడండి ఎలా అరుస్తుందో. నేను అరవట్లేదురా, నా ఆక్రోషణది. నాకు ఆ రోజే 3వ తారీఖున నాకు టెస్టులు చేస్తే బిఫోరే నాకు పాజిటివ్ ఎలా వచ్చింది, నా శాంపిల్సే లేవు, ఎట్లా వేస్తారు? సరే ఒకవేళ భాష నేను తీసుకున్నాను అనుకోండి జాఫర్ భాయ్, నేను టెర్రరిస్ట్నా? అసలు ఎవరైనా వీళ్ళు వేసిన న్యూస్ చూస్తే ఎలా ఉందంటే నేను ఒక టెర్రరిస్ట్ని, 1,00,000 మందిని చంపేశాను, లేదా జిహాద్కి పని చేస్తున్నాను అన్నట్టు చేసేసారు, బదనాం చేసేసారు నన్ను. మీ అమ్మగారు చూసారా? అయ్యో అమ్మగారు కాదు, అమ్మకి కిడ్నీ పేషెంట్, 70% పోయినాయి. మా అమ్మ వారం రోజులు అన్నం తినలేదు. నేను పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు మా అమ్మ తలెత్తుకునేటట్టే తిరిగింది భాషాబాయ్. ఈ రోజు వరకు ఒక్క రిమార్క్ లేదు. 35 years ఇండస్ట్రీలో ఉన్నాను, నా మీద ఒక్క రిమార్క్ లేదు. నేను అంత టెర్రరిస్ట్నా? ఏంటిది? మనుషులేనా? నేను చెప్తున్నాను, మీరు రాంగ్ న్యూస్ వేస్తున్నారు, ఎక్కడో పొరపాటు జరుగుతుంది, ప్లీజ్ చూసుకోండి. నేను ఈ రోజే శాంపిల్స్ ఇస్తున్నాను, ఆ శాంపిల్స్ రావడానికి 4 రోజులు పడుతుంది. 2 రోజుల్లో మీరు న్యూస్ ఎలా వేసేస్తారు భాషాబాయ్? నాకు అర్థం కాదు. మా తమ్ముడు ఏడ్చేశాడు, మా అమ్మకి ఏదైనా అయితే, మా తమ్ముడు చచ్చిపోతే, నేనే చచ్చిపోతే, అప్పుడు నా శవం మీద కూడా వీళ్ళు అదుకు డ్రగ్స్ తీసుకుంది, అవమానం భరించలేక చచ్చిపోయిందని అప్పుడు కూడా ఒక న్యూస్ స్ప్రెడ్ చేస్తారు వీళ్ళు. ఎక్కడ న్యాయం చెప్పండి? ఇది మీ పాప ధైర్యంగా నిలబడిందండి? ధైర్యంగా నిలబడిందండి. అందరూ నాకు, నా ఇండస్ట్రీలో మా క్యారెక్టర్ ఆర్టిస్టులు, నా కో ఆర్టిస్టులు, మగ ఆడ తేడా లేకుండా నా హీరోలు అందరూ కలిపి నా పాప వెనకాల నుంచుని నా పాపకి సపోర్ట్ చేసి దాన్ని బెంగళూరు పంపించి 5 daysలో నన్ను బయటికి తెచ్చుకున్నారు సార్. ఎవ్వరు వదలలేదు ఇండస్ట్రీలో, ఎవ్వరు వదలలేదు నన్ను, అందరూ నాకు సపోర్ట్ చేశారు. నేను భాషాబాయ్ ముక్కు సూటుగా వెళ్ళే వాళ్ళు తప్పు చేయరు భాషాబాయ్, క్వశ్చన్ చేసేవాళ్ళు తప్పు చేయరు. పుడింగ్ ఎలిమెంట్ గురించి మాట్లాడాను కదా ఇందాక, సో అప్పుడు నేను బతిమాలి ఆ ఛానల్కి వెళ్ళి, సార్ నేను లేను సార్. సరే ఇప్పుడు ఒకటి మీడియా దీంట్లో అత్యుత్సాహం చూపించింది అన్నారు, ఇవన్నీ మీడియా చూపించిందా, ఎవరు చూపించారో చెప్పండి. మా అసోసియేషన్ కూడా మీ వెంట ఎక్కడ నిలబడింది? ఎందుకు నిలబడలేదు చేశారు కదండి? అవునండి, ఎందుకు సస్పెండ్ చేశారు? అప్పుడు కూడా మీడియా వాళ్ళు వ్యాన్లు వేసుకుని, లైవ్ వ్యాన్లు వేసుకుని వెళ్ళిపోయి పైకి వెళ్ళిపోయి 100 మంది తీస్తారా లేదా. తర్వాత రిమాండ్ ఆర్డర్ వచ్చింది కదా, రిమాండర్ వచ్చినప్పుడు వాళ్ళు కూడా అనుకుని ఉండొచ్చు కదా, ఏంటి రిమాండర్ వచ్చింది, ఏమైందో, ఏం జరిగింది, అరెస్ట్ చేశారు తన్ని అనుకుని ఉండొచ్చు కదా. విష్ణుబాబు ట్వీట్ చేయలేదా నా గురించి? ఆవిడకు ఒక ఫ్యామిలీ ఉంది, ఎప్పుడు ఎలా పడితే అలా వేయకండి న్యూస్ అని చెప్పలేదా భాషాబాయ్? ఎవరు మాట్లాడారు మీడియాతో? కానీ ఇప్పుడు చెప్తున్నాను కదా, ఇప్పుడు నాదండి, మీరు జవాబు చెప్పాలా? చెప్పండి. సరే మీడియా వాళ్ళు ప్రెజర్ చేశారు అనుకుందాం ఒకసారి, ఆ ప్రెజర్ లో ఆయన సస్పెండ్ చేశారు. ప్రెషర్ ఏంటండి? నేను ఆల్రెడీ రిమాండ్ కి తీసుకెళ్లారు కదా నన్ను, పోలీసులు అరెస్ట్ చేశారు కదా. అది ఆపొచ్చు కదా, 2 రోజులు ఆపొచ్చు కదా. ఇది ఆపారు. 2 రోజులేంటి, 4 రోజులు ఆపారు. ఊరుకున్నారా మీ వాళ్ళు? వెళ్ళి నేను అరిస్తే అరిచాను అంటారు, బతిమాలితే బతిమాలేని అంటారు, ఏడిస్తేనేమో నటించాను అంటున్నారు. ఏంటిది? ఏమంటారు? కాదు హేమ గారు, మీరేమనుకోనంటే ఒక మాట చెప్తా. ఈ మొత్తం కాంట్రవర్సీ నాకు తెలిసి, అంటే నాకు అర్థమవుతుంది, మీరు కొంచెం అమాయకంగా
ఏమి తెలియనితనంతో ఏదో అంటున్నారని ఏదో చూపిద్దామని చేసిన గందరగోళం ఇదంతా నేను అనుకుంటున్నా. కారణం చెప్తా. మీరు 18వ తారీఖు నేను ఆ రేవ్ పార్టీ దగ్గరికి వెళ్ళాను, 19 నేను లేను అంటున్నాను. సార్ మళ్ళీ మీరు రేవ్ పార్టీ ఐఎమ్ రియల్లీ సారీ. 18th నేను వెళ్ళాను తప్ప ఫామ్ హౌస్కి ఎక్కడైతే పార్టీ జరిగిందో, 19th నేను లేనని మీరు చెప్తున్నారు. నేను ఒకటి చెప్తున్నాను సార్, 19th ఉన్నాను లేదు అనేది కోర్టు అదే చెప్తుంది. 1 minute మీరు కోర్టుకి ఆల్రెడీ మీ వాదన బెయిల్ పిటిషన్లో చెప్పుంటారు, మీరు ఉన్నారో లేదో కూడా మీ ఇన్నోసెన్స్ ఖచ్చితంగా చెప్పుంటారు. ఇప్పుడు చెప్పనంటాం కరెక్ట్ కదా. ఒక్క నిమిషం. రెండో పాయింట్, ఇప్పుడు 18వ తారీఖు ఇన్సిడెంట్లు చెప్తున్నారు, 20వ తారీఖు బిర్యానీ వండింది చెబుతున్నారు. కాదు సార్, నేను అదే చెప్తాను. సండేది కోర్టులో ఉంది సార్, కోర్టులో ఉన్న విషయాలు అసలు అక్కడ ఏం జరిగింది, లా అండ్ ఆర్డర్ ఏం జరిగింది నాకు తెలుసా లేదా, డ్రగ్స్ ఉన్నాయా లేదా, ఇవన్నీ మనకి తెలియదు కాదు మేడం. మీరు ఈ స్టేజ్ లోనైనా సరే నేను బీయింగ్ ఏ ప్రాక్టీసింగ్ లాయర్, సబ్జుడిస్ అంటే ఏంటో నాకు తెలుసు. మీ వాదన ఇక్కడ ఒకలాగా కోర్టులో ఒకలాగా ఉంటే వేరు, కానీ మీ ఏదైతే నిజం ఉందో అది ఆ నిజం మీకే తెలుసు. మీరు ఇంకో కొత్త వాదన చెప్తున్నారు. మీరు ఎందుకో భయపడుతున్నారు. పోలీసులు చాలా గొప్పోళ్ళు, పోలీసులు ఏం తప్పు చేయరు అంటున్నారు. మరి పోలీసులు ఏమీ తప్పు చేయకపోతే మరి పోలీసులు మీ మీద నేరం ఉంది అని చెప్పి మిమ్మల్ని రిమాండ్ పంపించారు. దాన్ని ఎలా తీసుకోవాలి? అది నిజమని తీసుకోవాలా? మీ తీసుకోవాలా? అది ఎవరు తేల్చాలి? అది తేలుద్దని చెప్పాలి. మీరు అనౌన్స్ చేయలేదని చెప్పాను తప్ప పోలీసులు ఒక్క విషయం క్లియర్ చేస్తానండి. 18/5/2024 డేట్ గురించి మీరు చెప్తున్నారు చక్కగా. నేను చెప్పట్లేదు, మన వాళ్ళు వేసారు. అదే మీరు చెప్తున్నారు నేను వెళ్ళాను అని. 19వ తారీఖు ఏమైందో కోర్టు చూసుకుంటుందని చెప్తున్నారు. 20వ తారీఖు బిర్యానీ వండానని చెప్తున్నారు. మరి జనరల్ గా కామన్ మ్యాన్ కి ఏమిటి వస్తుందండి? డౌట్ వస్తుందా రాదా? 19 ఏం జరిగి ఉండొచ్చు అని మీరే క్లారిఫై చేయాలి. అది ఏం డౌటో చెప్పండి. మీరు ఉండుంటారేమోనని. ఐఎమ్ సారీ, మీరు ఉండుంటారేమని. మీరు లేదు. అదే చెప్తున్నాను సార్. నేను బర్త్డే పార్టీకి వెళ్ళిన మాట వాస్తవం. పోలీసులు వచ్చిన తర్వాత నేను ఉన్నానా వెళ్ళిపోయానా పార్టీలోంచి అనేది కోర్టు తీర్పు ఇవ్వాలి. కోర్టులో ఉన్నప్పుడు నేను చెప్పలేను. మేడం ఒక్క విషయం చెప్పండి. కోర్టుల విషయం సబ్జెక్ట్స్ అక్కడ. మేడం ఇంకో విషయం చెప్పండి. ఇప్పుడు ఒక వయస్సు వచ్చాక మీ జీవితం మీది కాదు. ఎందుకంటే మీరు సోషల్ గ్యాదరింగ్, ఏ సోషల్ గ్యాదరింగ్ కూడా నేను వెళ్తాను అంటున్నారు. ఇప్పుడు ఇటువంటి ఇన్సిడెంట్స్ జరిగాయి కదా, ఇటువంటి ఇన్సిడెంట్స్ ప్రతిఫలంగా ఇలా జరగడం వల్ల మీ ఫ్యామిలీ మీద ఎంత ఇంపాక్ట్ పడి ఉంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు కూడా ఆ రియలైజేషన్ అలాంటి మేము పోకూడదు అని అనిపిస్తుందా మీకు? సార్ డ్రగ్స్ ఉన్న చోటికి తెలిస్తే ఎవరు వెళ్తారు సార్? చెప్పండి, ఎవరు వెళ్తారు? అక్కడ ఉన్నాయని తెలిసి నేను ఎందుకు వెళ్తాను పిచ్చిదాన్న? తెలియకపోవడం వల్ల బర్త్డే పార్టీ అని వెళ్ళాను నేను. ఓకేనా? ఇప్పుడు పిలిచిన వ్యక్తికి మీకు అంత గట్టి బాండింగ్ ఉందా? 100% ఉంది. హీఈస్ లైక్ మై ఓన్ బ్రదర్ లాగా. ఓకే. సో దట్ ఈస్ అతనిది బర్త్డే పార్టీ. ప్యూర్లీ ఫ్రెండ్స్ అందరూ కలిసి బర్త్డే పార్టీకే వెళ్ళాం. ఫ్రెండ్స్ అంటే నేను, మా అన్నాన్ని పిలిచే ఒక ఆయన, ఆవిడ, మేము వెళ్ళాం. ఇట్స్ అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మంచి ఫ్యామిలీస్, నాట్ వెల్ సెటిల్డ్, నాట్ ఇది కాదు, అందరూ కామన్ పీపులే వెళ్ళాం. అక్కడ ఎవరో ఒక వైట్ డ్రెస్ అమ్మాయి లోపల నుంచి బయటకు వస్తుంది. ఏది అందరిని ఇడిచిపెట్టేశారు, బయటికి వెళ్ళిపోతున్నారు. దాంట్లో ఒక తెల్ల డ్రెస్ అమ్మాయిని చూపించి ఈవిడే హేమ, ఈవిడే హేమ, ఈవిడే హేమ అంటున్నారు. డ్రెస్ ఎక్కడ మ్యాచ్ కాలేదంటారా? నేను వేసుకున్నది బ్లాక్ ప్యాంట్, ఫ్లవరీ షర్ట్ వేసుకున్నాను, దానిపైన వైట్ షర్ట్ వేసుకున్నాను. జనరల్గా నేను వీడియోలో పెట్టింది అది. బయటకు వచ్చిన వాళ్ళల్లో నేను లేను. సరే ఒక్క మాట చెప్తాను, ఇంకెవరున్నారు నాకేం తెలుసు? నా హైట్ ఇప్పుడు నేను నుంచోమంటారా? ఆ అమ్మాయి హైట్ చూడండి, రేపు ఒక క్లిప్పింగ్ వేసి చూడండి, మీకే తెలుస్తుంది నా హైట్ ఏంటి, నా పర్సనాలిటీ ఏంటి. నేను బ్లాక్ ప్యాంట్ వేసుకున్నాను, బ్లాక్ నైల్ పాలిష్ పెట్టుకున్నాను, బహిరంగంగా ఏ టెస్ట్ల కన్నా రెడీ, 100% నిలబడతాను. నేను మా తెలంగాణ సీఎం గారిని అపాయింట్మెంట్ అడుగుతున్నాను. రేపే నేను లెటర్ రాసి తీసుకుని వెళ్తాను. రేపు ఇక్కడ నుంచి, ఇప్పుడు వైజాగ్లో ఉన్న మనం వెళ్ళి, నేను ఆయన అపాయింట్మెంట్ దొరికితే నేను ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ నా నిర్దోషత్వాన్ని నిరూపించుకోవడానికి నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి. మీరు నైల్ టెస్ట్ చేస్తారా, హెయిర్ టెస్ట్ చేస్తారా, బ్లడ్ టెస్ట్ చేస్తారా, కిడ్నీ టెస్ట్ చేస్తారా, చేసుకోండి. నా నిర్దోషత్వాన్ని నిరూపించుకుంటాను.
నేను డ్రగ్స్ తీసుకోలేదు. అలాగే ఒకవేళ సీఎం గారు అపాయింట్మెంట్ నాకు దొరకకపోతే గనక ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఆయన అపాయింట్మెంట్ దొరికినా సరే ఆయనకన్నా వెళ్ళి లెటర్ ఇస్తాను, బహిరంగంగా నాకు ఏ టెస్ట్లన్నా చేయించండి అని నేను ఇప్పుడు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నానండి. ఎందుకంటే ఇది నా రాజోల్లో చిన్నప్పటి నుంచి ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చాను. నా పరువు పోతుందేమో భయం వేసి నేను హీరోయిన్గా కూడా ట్రై చేయలేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రూపాయి వచ్చినా 10 రూపాయి వచ్చినా చేసి ఈ ఫ్యామిలీని పోషించుకుని నా బిడ్డని అమెరికాలో లండన్లో చదివించుకుని ఇప్పుడు నా బిడ్డ ఇక్కడ జాబ్ చేస్తుంది. నా బిడ్డ పెళ్ళిడికి వచ్చింది. ఈ టైంలో నేను డ్రగ్స్ తీసుకుని ఏం సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాను? అసలు మీరు ఎప్పుడు వచ్చారండి సినీ ఫీల్డ్కి? నేను క్షణానికి నాకు 14 ఇయర్స్ సార్. అప్పటి నుంచి కష్టపడుతున్నాను వాజపేయి. ఎలా వచ్చారు? మీకు బంధువులు ఉన్నారండి? ఎవ్వరు లేరు సార్. మా ఫ్యామిలీ వచ్చింది. ఆల్మోస్ట్ అన్నీ తెలుసు జనాలకి, నా ఇంటర్వ్యూలు అన్నీ ఉంటాయి. నేను ఎవ్వరి దగ్గర తల వంచని వాజపేయి ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ మా పవన్ కళ్యాణ్ గారు మా కష్ట సుఖాలు తెలుసు. కోర్టు ఏమైంది, నేను ఉన్నానా లేదా, ఇవి అంతా మీకు అవసరం లేదుగా. నేను డ్రగ్స్ తీసుకున్నానా లేదా, ఇదే కదా మీకు కావాలి. నేను డ్రగ్స్ తీసుకోలేదు, బహిరంగంగా నేను రెడీగా ఉన్నాను. నేను సీఎం గారిని అడుగుతాను, ఇక్కడ మా ఉప ముఖ్యమంత్రి గారిని కూడా అడుగుతాను. నేను అవును, మెగా ఫ్యామిలీకి మీరు దగ్గర కదా, మళ్ళీ అపాయింట్మెంట్ అడిగలేదా? ఇక్కడ నేను లేదండి, నేను ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నాను మీ దగ్గర. ఎందుకంటే ఆ పాపకి సమాధానం చెప్పి, లాయర్ గారికి సమాధానం చెప్పి, మీకు సమాధానం చెప్పి, ప్రజలకు సమాధానం చెప్పి అవసరం లేదుగా. నేను డ్రగ్స్ తీసుకోలేదు, నేను ఏ టెస్ట్లకైనా రెడీ. 19/5/2024 జూన్ 3, 2024 మధ్య మేడం ఒకసారి టెస్ట్ చేయించుకున్నారట. ఆవిడ చెప్తున్న మాటలే. సో పోలీసులు ఒకసారి టెస్ట్ చేయించారు. సో ఇప్పుడు ఇది 3rd టెస్ట్. సో ఇప్పుడు ఈ 3 టెస్టుల సారాంశం ఆవిడ నిర్దోషత్వాన్ని నిరూపించుకుంటుందని మేడం అనుకుంటున్నారు. అది కానీ ఒకటి ఏంటంటే, మీరు మీడియా అన్నారు కదా, నేను మీడియా అనట్లేదు. కొన్ని మీడియా సమస్యలు అన్నారు కదా. మీ సినిమా రంగంలో మీ కో ఆర్టిస్టులలో కూడా జలసి, హేమ గారు అన్ని రకాలుగా నాశనం అయిపోవాలా అన్నది లేదంటారా? అది కొంతమంది ఉంది కదా, ఒక్కళ్ళిద్దరు. వాళ్ళ పేర్లు ఎవరికి తెలుసు? ఒక 4 సినిమాలు చెప్పండి వాళ్ళు యాక్ట్ చేసిన సినిమాలు. ఏమా తెలుసా నీకేమన్నా? ఒక 4 సినిమాల పేర్లు చెప్పు వాళ్ళు యాక్ట్ చేసి. నా ఇండస్ట్రీ నాకు సపోర్ట్ చేసింది, విష్ణు బాబు కూడా సపోర్ట్ చేశారు. ఇప్పుడు కూడా మీ హస్బెండ్ అండి? నా హస్బెండ్ కూడా అంతేనండి. ఎవరైనా సరే, ఎందుకంటే నేను తప్పు చేయను. ఇప్పుడు ఇంత ఛాలెంజ్ చేసేసాను కదా, ఆయనకు కూడా ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చేస్తుంది కదా. పోనీ ఒకవేళ ఎక్కడన్నా ఆయన మనసులో ఉంటే కూడా బహిరంగంగా నేను టెస్ట్కి రెడీ అంటున్నాను. చేయమనండి. టెస్ట్ వచ్చిన తర్వాత నేను దోషినా నిర్దోషినా కోర్టు కూడా చెప్పక్కర్లేదు, మీరే చెప్పండి, అయిపోతుంది. అందరూ నాకు సపోర్ట్ చేశారు సార్. ఇప్పుడు కూడా నా గురించి పేపర్ ఇలా నేను ఇచ్చాను కదా సార్, లెటర్ ఇచ్చాను కదా, నా లెటర్ చూడగానే పెద్ద మనుషులు అందరూ ముందు ఆ అమ్మాయిని కాల్ఫర్ చేసేసేయండి. సో హేమ అలా చేసి ఉండదు. నాకు ఇండస్ట్రీ సపోర్ట్ కాదు సార్, నాకు కో ఆర్టిస్టులు. నేను అందరూ ఒకళ్ళ పేరు చెప్తే ఒకళ్ళు ఫీల్ అవుతారు. అందరూ నాతో ఉన్నారు. అందరూ నా బిడ్డని ముందు పెట్టి నడిపించారు. ఇప్పుడు ఎవరైనా ఎక్కడైనా దొరికారు అనుకో, ఈ కేసుకి వీళ్ళకి సంబంధం ఉందా, మళ్ళీ వీళ్ళదే. అంటే సెలబ్రిటీస్ అంటే ఎలా కనపడుతున్నారు మీ కళ్ళకి? వాళ్ళకి ఫ్యామిలీస్ ఉండవా? వాళ్ళకి పిల్లలు ఉండారా? అందరూ నాలాగ ఇలా వచ్చి ఓపెన్ ఛాలెంజ్ చేస్తారా? నేను ఈ మధ్యన చాలా గుళ్ళకి వెళ్తున్నాను, మీరు చూసే ఉంటారు ఫొటోస్. ఆల్మోస్ట్ అమ్మవార్ల అన్ని ఆదిపరాశక్తుల అన్ని గుళ్ళకి వెళ్తున్నాను. ఎందుకు వెళ్తున్నాను అనుకుంటున్నారు? నేను 3 స్టేట్లు మిత్రులాంటి శత్రువులతో పోరాడడం కోసం అమ్మవార్ల ఆవాహయామి చేసుకుంటున్నాను. ఈరోజు ఇది ఫస్ట్ ఇంటర్వ్యూ, ఓకే? సో దీని మీద వస్తున్నాను. దయచేసి అసలు సెలబ్రిటీస్ అంటే ఇంత అన్యాయమా అండి? ఇంత అన్యాయమా? వీళ్ళకి సొంత ఇది ఉంటుంది. అవును, ఇప్పుడు సినిమా వాళ్ళ మీదే ఎందుకు ఈ డ్రగ్స్ అలిగేషన్స్ వస్తున్నాయి చెప్పండి? అక్కడ 100 మంది ఉన్నారు. 100 మంది ఎవరికి తెలుసు? నేను మళ్ళీ ఆ ఇన్సిడెంట్ తీసుకెళ్తున్నారు. నేను తీసుకెళ్ళాను. హైదరాబాద్ లో ఎంతమంది ఉన్నారు? ఎంతమంది దొరికారు చెప్పండి? ఎంతమంది దొరికారు? ఓ 50 మంది దొరికారు అనుకుందాం. దాంట్లో ఎంతమంది ఉంటారు సినిమా వాళ్ళు? కానీ వాళ్ళు తీసుకున్నారో లేదో కూడా తెలియదు, వేసేస్తారు. పలానా డైరెక్టర్ ఉన్నారు, పలానా హీరో ఉన్నారు, పలానా ఇదే ఉన్నారు. అక్కడ ఉన్నంత మాత్రాన తీసుకోవాలని లేదు. ఈ లోపలనే వీళ్ళ న్యూస్లన్నీ వేసేస్తే ఓ తీసేసుకున్నారు అనేది జనాలకు వెళ్ళిపోతుంది. అశ్వత్థామా అని గట్టిగా అరిచేసి అని మెల్లిగా అన్నట్టు అయిపోతుంది మా బతుకులు.
అది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నానండి. నేను ఎక్కడ న్యాయం, ఇది ఎక్కడ న్యాయం? మాకు అసలు సెక్యూరిటీ లేదా? మా బతుకులన్నీ వీళ్ళు ఇష్టమా? మా పిల్లల్ని వేసేస్తారు వీళ్ళు, మా తల్లుల్ని డాష్లు అనేస్తారు, మమ్మల్ని డాష్లు అనేస్తారు. మళ్ళీ మేము ఏదైనా అడిగామనుకో, అదేంటి కవర్ చేయకండి, మేము మాట్లాడాం అంటే వాళ్ళు తప్పు చేస్తే కవర్ చేయకూడదు. ఇంకోటి, మా అసోసియేషన్లో మీ పోస్ట్ వైస్ ప్రెసిడెంట్ కాదంట కదా? అసలు నేను ఇప్పుడు లేం కదా, నేను ఆపోజిట్ ప్యానెల్లో ఉండేదాన్ని కదా. అప్పుడు మేమందరం రిజైన్ చేసేసి అందరు బయటకు వస్తారు కదా, గెలిచిన వాళ్ళు కూడా రిజైన్ చేసి వచ్చేసారు. అసలు ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానని నేను ఎప్పుడు చెప్పాను? అసలు నేను మాని పట్టించుకోవట్లేదు. నేను అసలు ప్రపంచంలో ఇందాక కూడా అమ్మ వాళ్ళ విషయాలు మాట్లాడేటప్పుడు కొంచెం డైల్యూట్ అయిపోయాను. ఎలాగే ఇక్కడ వచ్చాను కనుక చెప్తున్నాను. సో మా మదరు, తమ్ముడు ఇప్పుడు వెల్ సెటిల్డ్. చిన్నప్పుడు నాకు 13-14 ఇయర్స్ అప్పటి నుంచి మా ఫ్యామిలీని నేను చూసుకున్నా. తమ్ముడు ఇప్పుడు తన కాళ్ళ మీద తను నిలబడ్డారు, వాళ్ళ పిల్లల్ని తను చదివించుకుంటున్నాడు. అలాగే అమ్మ ఒక మంచి వెల్ సెటిల్డ్ దాంట్లో ఉంది. ఓకే, హ్యాపీగా ఉన్నాము ఇప్పుడు. తర్వాత నా ఫ్యామిలీకి వస్తే నేను నా ఫ్యామిలీని పోషించుకుంటూ వచ్చాను. నా బోన్స్ అరిగిపోయినాయి భాష. ఒక్కొక్కటి 3 షిఫ్ట్స్ 4 షిఫ్ట్స్ చేశాను. ప్రతి ఒక్కళ్ళు ఈ ఆర్టిస్టులకి ఇంత ఆస్తి ఎక్కడి నుంచి వచ్చిందో, ఇలాంటి పనులు చేస్తే వచ్చిందా అంటే మగవాడికి రాదా? అపార్ట్ ఫ్రమ్ దిస్, ఈ ఏ పార్టీ అన్ని పార్టీ వదిలేసి లాస్ట్ ఫైనల్ క్వశ్చన్, ఎలక్షన్ అప్పుడు మా ఎలక్షన్ అప్పుడు శివబాలాజీ గారు చేయి కొరికేశారంట, మీరు నిజమేనా? భలే క్వశ్చన్ అడిగావు నాన్న. ఇప్పుడు జాఫర్ భాయ్ కొంచెం మీరు ఇటు వస్తారా? ఇక్కడ రండి ప్లీజ్. ఇప్పుడు మా డాడీ చేయి కొరికేస్తారా? మీ డాడీయే కరెక్ట్, ఎందుకంటే శివబాలాజీ హైట్ లోనే ఉన్నారు. సో రాడ్ అనుకోండి, ఇక్కడ మీరు చేపెట్టారు, అక్కడ ఒక వ్యక్తిని 10 మంది కొడుతున్నారు. సో ఆ అబ్బాయిని కాపాడడానికి నేను వెళ్ళాలి. శివబాలాజీ ఇక్కడ ఒక రాడ్ మీద చేపెట్టి నన్ను ఆపేశారు. లే అని రాగుతున్నాను. మీరు కావాలంటే మళ్ళీ ఆ వీడియో ప్లే చేసుకోండి లేదా చూసుకోండి. అతను చేయి తీయట్లేదు, నాకేం చేయలేదు తెలియదు, ఇలా కొరికాను. ఓకేనా? ఇట్లా అన్న తర్వాత నాకు ఒక ఐడియా వచ్చింది, నేను ఎందుకు కొరుకుతున్నాను, కింద నుంచి వెళ్ళిపోవచ్చు కదా అని. సో నేను ఇలా దూరం వెళ్ళిపోయాను. అది కూడా ఉన్నాయి ఫొటోస్, మీరు మళ్ళీ చూసుకోండి. అయితే నేను ఎందుకు భాష పైన రమ్మన్నాను, జాఫర్ పైన రమ్మన్నాను అంటే, ఇప్పుడు నేను ఇక్కడ కొరికాను కదా, శివబాలాజీకి ఇక్కడ వచ్చింది ఏంటి మరక? ఎవడన్నా అడిగారా మీడియా వాళ్ళు? హేమ కొరికేసింది అన్నారు, కానీ ఇక్కడ కొరికిన ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? లాజికేనా? అది ఎవరైనా అడిగారా? మీడియాలో అది చూపించలేదు. హేమ కొరికింది అన్నారు, చూసిన వాళ్ళు కూడా కొరికేసింది అనుకున్నారు. కానీ మందు అలవాటు ఉందని ఒకరు, మందు అలవాటు లేదని ఇంకొకరు. నేను మందు తాగేసి రోడ్ల మీద పడిపోయి, నేను చెప్తున్నాను కదా, నాతో చాలా మీడియా వాళ్ళు పార్టీ చేస్తారు, వాళ్ళకు కూడా తెలుసు నేను ఏం తాగుతాను. ఒక రెడ్ బుల్ తాగి ఒక షాట్ తాగితేనే గోల చేస్తాను. నాకు మందు ఇంపార్టెంట్ కాదు, నేను ఎంజాయ్ చేయాలి. నాకు మ్యూజిక్ ఇంట్రెస్ట్, నాకు డాన్స్ చేయడం ఇష్టం. నేను ఎప్పుడూ వలగరగా ఉండడానికి ట్రై చేయను, సెక్సీగా ఉండడానికి ట్రై చేస్తాను, లేకపోతే మంచిగా సాంప్రదాయంగా ఉండడానికి ఇష్టపడతాను, ట్రెడిషన్గా ఉండడానికి ఇష్టపడతాను. వలగరగా నేను ఎప్పుడు ఒక్క డైలాగ్ చెప్పలేదు, 500 సినిమాలు చేశాను. వలగరగా ఒక్క డ్రెస్ వేసుకోలేదు, వలగరగా ఒక మాట మాట్లాడలేదు ఎక్కడా కూడా. నేను ఒక్క డైలాగ్ వలగరగా చెప్పలేదు నేను ఇన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో. ధన్యవాదాలు హేమ గారు. థ్యాంక్ యూ జాఫర్ భాయ్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే, నేను మీ జాఫర్. మీకు నేను మా టీం చేసే వర్క్ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కన ఉండే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. 85% వాళ్ళు జస్ట్ ఛానల్ మీదకి వచ్చి కంటెంట్ చూసి వెళ్ళిపోతున్నారు తప్ప సబ్స్క్రైబ్ చేయట్లేదు. దీనివల్ల ఏంటంటే మేము తయారు చేసే కంటెంట్ మీ దాకా రావట్లేదు. మా రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇట్లు మీ జాఫర్.